నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోమశ్రాజ్. మరి ఈరోజు మనం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చూసినట్లయితే BL నగర్ అలాగే SBR కాలనీలో విపరీతంగా 2 రోజులు కురుస్తున్న భారీ వర్షానికి విపరీతంగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఇళ్లలోకి నీరు బాగా చేరిపోయి గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఏ విధంగా నీరుని బయటికి పారదోలాలో తెలియకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండకుండా ఉండే విధంగా ఉన్నాయి. కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న జనాలు అదే కాకుండా ఈ వర్షాల కారణంగా కూడా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎడతెరగా కురుస్తున్న ఈ 3 రోజుల వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే ఇంటి లోపలి దాకా నీరు వెళ్ళి టోటల్గా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. బండ్లు కానీ ఇంట్లో ఉన్న ఇంటీరియర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంట్లోకి వాటర్ చేరడం వల్ల అన్నీ పాడైపోయి ఎంతో అస్తవ్యస్తకు గురవుతున్నారు ప్రజలు. మరి ఈ విధంగా ఇలా జరుగుతున్నా కానీ ప్రభుత్వము ఎటువంటి చర్యలు చేపడుతుంది, మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది మనం తెలుసుకుందాం. మరి ఈ విధంగా రావడం వల్ల ప్రజలు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు, మరి కార్పొరేటర్లు కానీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వం కానీ వాళ్ళకి ఏ విధంగా సహాయపడుతుంది, మరి ప్రజలకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే కొంతమంది మున్సిపల్ సిబ్బంది కూడా ఈ నీటిని మొత్తం బయటికి పంపించి శుభ్ర చేసే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే రోడ్ కూడా రంధ్రం లాగా చేసి రోడ్కి పుక్లేనర్ తోటి JCB తోటి రంధ్రం చేసి నీరుని కూడా బయటికి పంపిస్తున్నారు. ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. కానీ ఇక్కడ 3 రోజుల్లో కురుస్తున్న వర్షానికి విపరీతంగా ఇళ్లలోకి మొత్తం నీరు చేరిపోయింది. మరి గ్రామస్తులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పనులకు వెళ్ళలేక, ఇంట్లో తినడానికి ఫుడ్ లేక, వండుకోవడానికి ఇంట్లో ఉన్న సౌకర్యాలు కూడా లేకుండా పోయేసరికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు, సో మరి మనం ఇక్కడ చూడొచ్చు ఇంటి యజమాని ఇంటి నీరు లోపలికి పోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ విధంగా జరుగుతుంటే ప్రభుత్వం వారికి ఏ విధంగా సహాయపడుతుంది, అసలు ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, మరి వారిని అడిగి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీ పేరు? శేఖర్ రెడ్డి. సార్ మరి ఇలా నీరు ఇంట్లోకి మొత్తం వచ్చేసింది కదా, మరి మీరు ప్రభుత్వం ఏమైనా హెల్ప్ అడిగారా? అసలు బయట పోయి ఉన్నాం 4 రోజులు, 3 రోజులు అవుతుంది ఇప్పటికి. ఈరోజు వర్షం నీళ్ళు వచ్చి మొత్తం మా బండ్లన్నీ ఖరాబ్ అయినాయి. మొత్తం వర్షం నీళ్ళు లోపలికి వచ్చాయి. అసలు ఇళ్ళల్లో మొత్తం సామాన్ మొత్తం ఖరాబ్ అయిపోతున్నది. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం బాగాలేదు. అంటే దానికి కారణం ప్రభుత్వమా లేకుంటే మీరేనా? ప్రభుత్వందే ఉంటుంది, మాదేముంటుంది మేడం. మేము ఇళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటాము. అంటే డ్రైనేజ్లో ఒక డ్రైనేజ్ కాకుండా మిగతా ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇతర వస్తువులు వేయడం వలన అదంతా ప్యాక్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ మరి వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ప్లాస్టిక్ వస్తువులు అయితే మేమేమే వేయట్లే, కానీ అక్కడ అన్నీ ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు లేకుండా అన్ని చెరువులలో ఇల్లులు కడితే ఇదే పరిస్థితి వస్తుంది. చెరువులలో ఇల్లులు కట్టకుండా అధికారులను అది చేయాలి. సార్ మరి ఇప్పుడు ఉన్న అధికారులు మరి ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారా? ఎవరు తీసుకోవట్లేదు, వాళ్ళే మొక్క అవుతున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు మీకు స్థానిక కార్పొరేటర్ కానీ లేకుంటే మేయర్ కానీ ఎవరు వచ్చి ఇక్కడ సందర్శించలేదా? మీకు ఎలాంటి సహాయం చేయలేదా? నిన్న వచ్చినట్టున్నారు, నిన్న మేము లేము ఇక్కడ. ఓకే, వచ్చి చూసి వెళ్ళిపోయారు. అంటే మీకు మరి 3 రోజులు తినడానికి అన్నం కానీ అలాంటి సౌకర్యాలు మీరు ఎక్కడ ఏర్పరచుకున్నారు? బయట రిలేటివ్స్కి వెళ్ళి ఉన్నాము 3 డేస్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎంత ఈ వర్షాల కారణంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో. సో మరి మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం మనం. ఇక్కడ TRS యువత నీటిని బయటికి వదిలి ప్రజలకు సేవ చేసే దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి ఇక్కడ 3 డేస్ నుంచి వర్షం కురుస్తూ ఉంది, మరి ఇళ్ళలోకి నీరు చేరుతున్నాయి, దానిపైన మీరు అసలు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు ప్రజలకి? 3 రోజుల నుంచి మేము మా టీము, దాంతో మా మేయర్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ ముగ్గులం రెడ్డి వాళ్ళతో మేము 3 డేస్ నుంచి రాత్రి పగలన కూడా ఇక్కడ ప్రజలకు వాటర్ ఇక్కడ మన ఇంచుమించు నేనే వెళ్ళాను ఇంతవరకు ఉండే. కొందరు ఇంట్లోకి వెళ్ళి టీవీలు తీసి పైన పెట్టాను, ఫ్రిడ్జ్లు తీసి పైన పెట్టాను మేము మా టీంతో కలిపి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే పైకి వచ్చేమన్నా అక్కడ పైకి వచ్చే 14వ వార్డు 15వ వార్డు పైకి వచ్చే వాటర్ ఇక్కడ మొత్తం ఫుల్ ఫ్లో అయిపోయి వచ్చాక ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. మూతలో మేము అక్కడ బయటికి వాటర్ కొడుతుంటే కింది కార్పొరేటర్ వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేసిన అయినా కానీ మేము వాటర్ కిందికి కొడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఇళ్ళలో మొత్తం మునిగిపోయి వాళ్ళకు ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్, బియ్యం సంచులు, పప్పులు గిప్పులు అన్నీ మునిగిపోయి వాటర్లో మొత్తం మునిగిపోతాక ఏం చేసినాము మేము మొన్న నుంచి ఇక్కడ మేము వాళ్ళకు పాలు, టిఫిన్లు, లంచ్, నైట్ డిన్నర్ అన్నీ అరేంజ్ చేసుకుంటూ వస్తున్నాము. మేయర్ గారు అబ్బాయి మేము కలిసి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు మొత్తం వాళ్ళ సామాన్ని మొత్తం వాటర్ పోయాయి కాబట్టి వాళ్ళకి మేము అన్నీ
తీస్తున్నాము. ఇవాళ మార్నింగ్ నుంచి ఇక్కడ మార్నింగ్ 6 నుంచి ఇక్కడ మేము అన్ని మ్యాన్స్ ఓపెన్ చేస్తున్నాము. మ్యాన్స్ ఓపెన్ చేసి వాటర్ అనేది బయట పోనీకి ప్రయత్నం చేస్తున్నాము బాగా. సో మరి ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ గ్రామస్తులు ఇల్లు ఓనర్లు ఏమంటున్నారంటే లోతట్టు ప్రాంతాలలో ఇల్లులు కట్టుకోవడం వల్లనే వెంచర్ చేసి అమ్మడం వల్లనే ఇలా చెరువులన్నీ కబ్జా చేయడం వల్లనే ఇలా జరుగుతుంది అంటున్నారు. దానిపైన మీరేమంటారు? ఇది 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 ఇక్కడ ఏంటంటే అక్కడ తూముని అక్కడ అప్పుడు లేబర్ ఇచ్చిన వాళ్ళు ఆ తూముని మొత్తం మూసేశారు. ఆ తూముని మూసేసిన వల్ల దానివల్లనే ఇక్కడ మొత్తము వాటర్ స్ట్రక్ అయిపోయాయి. మేము నిన్న ఏం చేసాం, మేము మేరు కలిసి ఆ తూముని పలగొట్టేసి వాటర్ పంపించిన తర్వాతనే వాటర్ అంతా వెళ్ళిపోయాయి. లేకుంటే మనం ఇక్కడ వరకు ఉన్న వాటర్ని ఇవాళ ఇంతవరకు ఉన్నాయి. సో ఆ తూము అనేది మొత్తం పలగొట్టేసాము. అక్కడ కబ్జాదారులు ఏం చేశారంటే అప్పుడు వేసిన లేబర్ చేసిన కబ్జాదారులు అక్కడ ల్యాండ్ లార్డ్స్ ఏం చేశారంటే ఆ తూముని మొత్తము కబ్జా చేసి తూముని నుంచి వాటర్ పోకుండా చేశారు. దానివల్ల ఈ కాలనీకి మరియు కింది కాలనీకి చాలా ఎఫెక్ట్ అయింది. ఒకటేసారి ఏం చేశారంటే ఇక్కడ కాలువ కొడతాకల కింది కాలనీకి ఎఫెక్ట్ అయినాయి. సో దానివల్ల వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అయింది. వాళ్ళకు కూడా ఇళ్ళకి వాటర్ పోయాయి. వాళ్ళకు కూడా మేము వెళ్ళాము, మొత్తం వాటర్ తీసేసాము అక్కడ కూడా. కాబట్టి ఇక్కడ కబ్జా అనేది ఇక్కడ మనకు ఇది పైనకే ఉంది. కాకపోతే దీనికన్నా పైన ఇంకా పైనకి ఉన్నాయి. ఆ వాటర్ ఇక్కడ రావడం వల్ల మొత్తము ఈ జామిన్ వాటర్ ఇది ఇంతవరకు ఎప్పుడు మేము ఇక్కడ భయపడతాం. అది ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం మా లైఫ్లో. సో ఈ వాటర్ అనేది ఇక్కడ డౌన్ ఉండే ఒకప్పుడు డౌన్ ఉండే, కానీ దీన్ని మొత్తం హైట్ లేపారు. సో దానివల్ల ఎఫెక్ట్ ఏం వల్ల డౌన్ వల్ల కాబట్టి పైకి వచ్చే వరద వల్ల ఇక్కడ మనకి స్ట్రక్ అయింది వాటర్. సో మరి ఈ విధంగా ఇంత వాటర్ వస్తుంది, ఫ్లోకి పంపిస్తున్నాం. మరి కింద దిగు ఉన్న ఇళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదంటారా? కింద దిగున వాళ్ళకు కూడా ఏం చేసామంటే అక్కడ పోయి అక్కడ దాంట్లో కూడా జేసీబీ తీసుకెళ్ళి పొక్క కొట్టాము, వాటర్ కిందికి పంపించాము మొత్తము. వాళ్ళకి అక్కడ ఏం ప్రాబ్లం, వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గాయి మొత్తం. దీంతో పోల్చుకుంటే అక్కడ చాలా తక్కువ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వాళ్ళ రోడ్ల మీదే వాటర్ పోతున్నాయి, కానీ ఇక్కడ ఇంకా ఉన్నాయి వాటర్. ఇక్కడ జామ్ అయిన వాటర్ అంతే. ఎందుకంటే ఇది రోడ్కి డౌన్ కాబట్టి జామ్ అయిపోయినాయి వాటర్. ఇక్కడ తూమ్ క్లోజ్ చేయించాలి అన్నారు కదా, మరి ఓపెన్ చేయించారు కదా, మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ దాన్ని క్లోజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు, దాని ఇప్పుడు మేము ఖచ్చితంగా మేము మా యువత పోయి ఖచ్చితంగా మేము ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తాము. ఎందుకంటే అది దానికి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. ఎందుకంటే పైపులు వేసి పెద్ద పైపులు వేసి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పేసి అడుగుతాం మేము. సో మరి ఇప్పుడున్న ప్రభుత్వము మరి ఎంతవరకు సహకరిస్తుంది మీకు ఇలాంటి పనులు చేయడానికి? మన మున్సిపల్ ఆఫీస్ నుంచి నిన్న ఒక 8 జేసీబీలు వచ్చాయి, అన్ని వాళ్ళకి వెళ్ళాయి. సో జేసీబీలు కంటిన్యూగా నడుస్తున్నాయి. కాబట్టి దాంతో మనకు ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం ఏం లేదు. కాకపోతే ఆస్తి నష్టం జరిగింది, లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.